హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు, తెలుగు రాష్ట్రాలకు విస్తరించిన నైరుతి రుతుపవనాలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి వీస్తున్నటువంటి తేమగాలుల ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం తుఫానుగా మారింది. రాహేల్ తుఫాను ప్రభావంతో మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, కోనసీమ, అదేవిధంగా ప్రకాశంలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఉత్తర తెలంగాణ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మే 27, 28, 29 తేదీల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇక రాయలసీమకు విస్తరించినటువంటి నైరుతి రుతుపవనాల కారణంగా రానున్నటువంటి 3 రోజుల్లో రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో రానున్నటువంటి 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.